చూచెదమా, పంటను కోయుదమా, పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషము నిత్యము మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించబడును గాక. అందరూ బాగున్నారా? అనుదినము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసు స్వామి, నీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క నైనా సాయంకాల సమయంలో మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా మా జీవితంలోనికి మీరు రండి. వాక్యము ద్వారా, వాక్యపు వెలుగులోనికి మమ్మలను నడిపించి అయా అతన్ని ఉన్నతమైనటువంటి పిలుపులోనికి మమ్మల్ని అందరినీ కూడా ఎత్తిపట్టుకోమని, ఈ వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసి మమ్మల్ని ఆశీర్వదించి కృప చూపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామంలో అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము విత్తువాని యొక్క ఉపమానమును గురించి తెలుసుకున్నాం. ఆ విత్తువాడు విత్తనములను విత్తటానికి బయలుదేరినప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయంట, కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి, కొన్ని రాళ్లల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. ఇది మనం గత వారం ధ్యానం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి అంశం. యేసు ప్రభువారు మాట్లాడిన ఈ మాటలో విత్తబడటం ఎంత ప్రాముఖ్యమో, విత్తబడుతున్నటువంటి ఆ నేల కూడా అంతే ప్రాముఖ్యం అన్నటువంటి సంగతిని మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఆ 4 నేలలలో 3 నేలలు నిర్జీవమైపోయినాయి. 3 నేలలు ఫలభరితంగా లేవు, ఎలాంటి ఫలాన్ని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. కానీ మనము ఫలించే వారముగా ఉండాలి, మనము అభివృద్ధి చెందే వారముగా ఉండాలి. క్రైస్తవ విశ్వాసములో మనము అనుదినము కూడా స్టెప్ బై స్టెప్ మనము అప్గ్రేడ్ అవుతూ ఉండాలి అన్నది యేసు ప్రభువారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ మనము ఈరోజు మంచి నేలను కల్టివేట్ చేయడానికి, ఒక మంచి నేలగా మనం ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించటానికి అవసరమైనటువంటి విషయాలను నేర్చుకోబోతున్నాం. ఒక వ్యవసాయకుని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, తన భూమిని సాగు చేయటానికి, తన భూమిని ఫలభరితంగా చేయటానికి ఆ వ్యవసాయకుడు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చేస్తాడు. అందులో మొదటిది, ఆ యొక్క సాయిల్ని మెత్తగా లూజ్గా చేస్తాడు. హీ విల్ మేక్ దట్ సాయిల్ సాఫ్టెన్. అదేం చేస్తాడంట, గట్టిగా ఉన్నటువంటి ఆ నేలను, గట్టిగా అయిపోయినటువంటి ఆ యొక్క మట్టిని దున్ని తవ్వి దానిని వదులుగా చేస్తాడు. ఒక మొదటి విషయం. రెండో విషయం ఏంటి అని మనం చూస్తే, ఆ రైతు వదులుగా చేసినటువంటి ఆ మట్టిలో, అందులో అనేకమైనటువంటి రాళ్ళు, అనేకమైనటువంటి చెత్త, ఎందుకు పనికిరానటువంటి గడ్డి, మొలవ లేకుండా నిర్జీవం అయిపోయినటువంటి ప్రతి దానిని కూడా తీసి పక్కన పడేసి 3వ ప్రక్రియ చేస్తాడు. ఇక చివరి ప్రక్రియ ఏం చేస్తాడంటే, చక్కగా ఫెర్టిలైజర్స్తో ఆ మట్టిని సిద్ధం చేస్తూ ఉంటాడు. ఆ మట్టిని వదులు చేసినప్పుడు అప్పుడు ఆ భూమిని చక్కగా దున్ని విత్తనాన్ని వేస్తాడు. ఎందుకంటే 100 ఫలములోనికి మనం వెళ్ళాలి అనంటే ఆ విత్తనము కరెక్ట్ ప్లేస్లో నాటబడాలి, కరెక్ట్ పొజిషన్లో నాటబడాలి. ఆ విత్తనాన్ని ఫలించటానికి కావలసినటువంటి సమస్త వనరులు కూడా అందించబడాలి. మన ఆత్మీయమైన జీవితంలో కూడా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనదే. నిజమైనటువంటి వ్యవసాయకుడు నీ జీవితాన్ని సాగు చేయాలని, ఎండిపోయిన నీ బ్రతుకును, మోడు బారిపోతున్న మన జీవితాలను చిగురింపు చేయాలని, ఫలభరితముగా చేయాలని, తద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
ఏదో ఆషామాషిగా నేను రక్తం కార్చేశాను, నేను నీతిమంతులుగా వీరిని చేసేసాను కాబట్టి నా పని అయిపోయింది అని అనుకోవట్లేదు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? నీవు నేను ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నీ ఫలభరితమైన జీవితము ద్వారా ఆయన మహిమ పొందుకోవాలి అని ఆయన ఆశపడుతున్నట్లుగా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే రైతు అవలంబించేటువంటి ఆ మొదటి పద్ధతి ఏంటి అనంటే సాఫ్టనింగ్ ద సాయిల్. ఆ యొక్క నేలను ఏం చేస్తున్నాడంట? వదులుగా చేస్తూ ఉన్నాడు. ఆ నేల ఎలా ఉంది? గట్టిగా ఉంది. అది సాగు చేయడానికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితిలో ఉంది. అది ఎంత పరిస్థితిలో ఉన్నా సరే రైతు ఏం చేస్తున్నాడు? వ్యవసాయకుడైనటువంటి యేసు ప్రభువారు కూడా మన జీవితాలను విత్తనము నాటడానికి యోగ్యమైనటువంటి నేలగా ప్రభు నీకు నాకు మార్చేస్తున్నాడు. అందుకనే మనందరం కూడా ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటే, యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యవసాయకుడైనటువంటి యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంట? దున్నుతూ ఉన్నాడు. ఆయన ప్లౌతో ఏం చేస్తున్నాడు? తవ్వుతూ ఉన్నాడు. గట్టిగా అయిపోయినటువంటి మరి విత్తనము నాటడానికి యోగ్యంగా లేనటువంటి, అనుకూలముగా లేనటువంటి ఆ నేలను ఏం చేస్తున్నాడంట? ఆయన దున్నుతూ ఉన్నాడు. ఆయన ఎలా దున్నుతాడు? మానవుని యొక్క జీవితము చాలా మొద్దుబారిపోయినట్టు పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అందుకనే ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగ చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మానవుని హృదయం ఎలా అయిపోయిందంట? ఫలభరితమైన జీవితాన్ని అనుభవించలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకో తెలుసా? వారి హృదయాలు ఏమైపోయినాయంట? రాతి గుండెగా మారిపోయినాయంట. దేవుని వాక్యం వింటున్నారు కానీ వాక్యానికి ప్రతిస్పందించలేనటువంటి జీవితాలు ఉంటున్నాయి. కానీ నీవు మంచి నేలగా మార్చివేయబడాలి అనంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను దున్నాల్సిందే. దేవుడు నీ రాతి హృదయాన్ని బద్దలు కొట్టాల్సిందే. మోడుబారిపోయిన నీ బ్రతుకును వదులు చేయాల్సిందే అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఫలించాలని ఆశపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ 100 ఫలమును అనుభవించాలని ఆశపడుతూ ఉంటారు. అందుకనే ఆ ప్రశ్నకు సొల్యూషన్గా ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను దున్నుతున్నాను, నీ రాతి హృదయమును మాంసపు గుండెగా మార్చివేస్తున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని అనేక విధాలుగా ప్రభువు సాఫ్ట్ చేస్తాడంట. మన యొక్క జీవితాన్ని అనేక విధాలుగా తనకు అనుకూలముగా మార్చుకుంటాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందులో మొదటి కనుక మనం చూస్తున్నట్లయితే కేవలము కృపయు కేవలము దేవుని ప్రేమ చేత మన జీవితాలను కడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ అనే ఆయుధాన్ని, కృప అనే ఆయుధాన్ని వాడుతూ మొద్దుబారిపోయినటువంటి రాతి గుండెలాగా మారిపోయినటువంటి, వాక్యానికి స్పందించలేకుండా ఫలభరితమైన జీవితాన్ని అనుభవించలేకుండా ఉన్నటువంటి మన జీవితాలను సరిచేయటానికి ఆయన ఏం ఆయుధం వాడుతున్నాడండి? ప్రేమ అనేటువంటి ఆయుధం. నీవు నీతిమంతుడు అని కాదు, నువ్వు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నావని కాదు, నీ నేల మంచి నేల అని కాదు, కానీ దేవుడు కేవలము ఆయన కృప వలనే నీ జీవితాన్ని బాగు చేస్తున్నాడు అని ఇక్కడ రాయబడుతూ ఉంది. రెండో విషయాన్ని గనక మనం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. నీ మీద నేరస్థాపన చేయకోకుండా నీ మీద వేయబడుతున్నటువంటి ఆ నేరమును తీసివేసి, నీ మీద మోపబడుతున్న ఆ భారాన్ని తీసివేసి, ఆయనే తనకు తానుగా బలిగా భూమి మీదకు ఆయన ఆయుధంగా వచ్చేసాడంట. యేసు ప్రభువారే నీ జీవితాన్ని బాగు చేయడానికి, యేసు ప్రభువారే మోడు బారిపోయి రాతి గుండెగా మారిపోయిన నీ జీవితాన్ని తవ్వి చదును చేయటానికి ఒక ఆయుధముగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు.
ఆయన ప్రేమకు ఎవరు కూడా సాటి రారు అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ముండ్ల పొదలలో పడిన విత్తనం చూసావు, నీవు రాళ్లలో పడిన విత్తనం చూసావు, నీవు త్రోవ పక్కన పడిన విత్తనాన్ని చూసావు, నువ్వు మంచి నేలలో పడిన విత్తనాన్ని కూడా చూసావు. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ప్రతి నేలను నేను మంచి నేలగా మార్చగలను. ప్రతి నేలను ఎవడైతే నా యొద్దకు వస్తాడో నేను ఎంత మాత్రమును వాడిని తోసివేసే దేవుడను కాను. వాడికి సమృద్ధినిచ్చి, వాడికి ఆశీర్వాదాన్నిచ్చి, వాడికి కృపనిచ్చి ముందుకు నడిపించే దేవుడను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, అయ్యో నాకు కూడా నూరంతల ఫలము కావాలి, నేను కూడా ఆశీర్వాదంగా ఉండాలి, నేను కూడా ప్రభువులో ఎదగాలి, నేను కూడా నా ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకోవాలి, నేను ఫలించుట ద్వారా పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఆయనకు మహిమ కలుగుతుంది. కానీ ఈ లోకాన్ని నేను జయించలేకపోతున్నాను, నేను ఫలభరితమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాను. ఎన్ని వాక్యాలు వింటున్నాను, వాక్యం విన్నప్పుడు నా హృదయం చాలా ఉప్పొంగిపోతుంది. కానీ ఎందుకనో ఈ బలహీనతను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ పరిస్థితులను విడిచిపెట్టలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ భూమిని చదును గల భూమిగా చేయబోతున్నాడు ఆయన. ఈరోజు నీ భూమిని ఫలభరితమైనటువంటి జీవితముగా నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. ఇక్కడ భూమి నీ జీవితమే, ఇక్కడ భూమి, ఇక్కడ సాయిల్ నీ హృదయమే. ఈజ్ గోయింగ్ టు మేక్ యూ అ బ్లెస్సింగ్ టు ఎ నేషన్. ఆయన ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీకు నాకు ఈరోజు అనుగ్రహించబోతున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడంట? ప్రేమ అనే ఆయుధాన్ని వాడుతున్నాడు, కృప అనే ఆయుధాన్ని వాడుతూ ఉన్నాడు. తనకు తానే ఆయుధముగా ఈ భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు విపరీతమైన పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు భయపడిపోతూ ఉంటాం కదా, నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు ప్రభా నా జీవితంలోనికి ఇది నువ్వు అనుమతించావు అని మనం కృంగిపోతూ ఉంటాం. కానీ నీవు ఫలించటానికే ప్రభు ఆశపడుతున్నాడని ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు దగ్గరకు యేసు ప్రభు వారు వచ్చి ఒక మాట చెప్తున్నారు. పేతురు, సాతాను నిన్ను జల్లెడ పట్టాలని ఇష్టపడుతూ ఉంది, కానీ నీవు ఈ శోధనలో నుండి బయటకు రావటానికి, దీనిని జయించి నూరంతల ఫలమును నీవు పొందుకోవటం కోసము నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీవు ఫలించిన తర్వాత నీలాంటి సహోదరులను, అనేకులను ఫలభరితమైన జీవితంలోనికి నువ్వు తీసుకొని రావాలి అని యేసు ప్రభువు వారు చెప్పారు. చాలాసార్లు హార్డ్ టైమ్స్, భయంకరమైన పరిస్థితులు, కష్ట సమయాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో అన్నటువంటి ఫీలింగ్ మనకి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే దేవుడు ఏ మానవుని కూడా విడిచిపెట్టడు. నీ కొరకు ప్రార్థించే వారు ఎవరు లేకపోయినా సరే నీవు ఫలించాలని, నీ భూమి చదును చేయబడాలని, నీ పరిస్థితులనే నీకు దేవుడు ఒక గుణపాఠాలుగా, ఒక ఫెర్టిలైజర్గా వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు ఏం చేస్తాడండి? నేను పడిపోయాడా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడులే అనుకున్నాడా? అలా అనుకోలేదు. పదే 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 ప్రభు పాదముల యొద్దకు వస్తూ ప్రార్థన చేస్తూ మొండుబారిపోయినటువంటి రాతి హృదయమైనటువంటి పేతురు జీవితము, కోపముతో ఉన్నటువంటి పేతురు జీవితము, యేసు ప్రభు వారు ఎవరో నాకు తెలియదని అబద్ధమాడినటువంటి పేతురు జీవితాన్ని పదే 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 ప్రభు పాదముల యొద్ద సమర్పించుకుంటూ వచ్చాడంట. ఒకానొక దినం వచ్చింది, ఈ యొక్క సాయిల్ ఏమైపోయింది? ఈ నేల నూరంతల ఫలము అనుభవించేసింది. పేతురు ఒక్క ప్రసంగంలోనే 3,000 మంది రక్షణ పొందుకున్నట్లుగా మనం అనేకమైన వాక్యాలు వింటూనే ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? భూమిని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క మట్టిని వదులుగా చేస్తూ ఉన్నాడు. ఆ మట్టిని తవ్వుతూ ఉన్నాడు. ఆ మట్టిని దున్నుతూ ఉన్నాడు. ఎందుకనంటే అది పంటకు యోగ్యమైనటువంటి నేలగా మార్చివేయబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కృప అనే ఆయుధాన్ని, ప్రేమ అనే ఆయుధాన్ని, ఆయన యేసు ప్రభువారు అనే ఆయుధాన్ని, ఆయన ప్రార్థన అనే ఆయుధాన్ని, పరిస్థితులనే ఆయుధాన్ని నీ కొరకు ఆయన వాడుతూ ఉన్నాడు. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితాన్ని గనక ప్రభు చేతిలో పెట్టేసినట్లయితే నిన్ను ప్రభు ఫలభరితముగా మార్చివేయబోతున్నాడు. మంచి నేలలో పడిన విత్తనముగా నీవు ఉండబోతున్నావు. మంచి నేలగా ఉండబోతున్నావు. ఎప్పుడైతే ఈ మంచి నేలగా నువ్వు మార్చివేయబడతావో, ఈ వాక్యం అనే విత్తనము నీలో విత్తబడుతూ ఉంటుందో, నీవు మహా అభివృద్ధి చెందుతావని
దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఏం చేస్తున్నాడంట, పాతదైనటువంటి మట్టిని తీసి పారవేస్తారంట. రైతులు ఏం చేస్తారండి, పైన మట్టి, డెడ్ అయిపోయినటువంటి మట్టిని దే త్రో అవే ఆల్ ద సాయిల్, దే త్రో అవే ఆల్ ద ఓల్డ్ సాయిల్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఫలభరితముగా ఫలించేటువంటి ఫర్టైల్ సాయిల్గా మనం ఉండాలి అనంటే, అద్భుతమైనటువంటి పంటనిచ్చేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఫలముగా నేలగా నువ్వు ఉండాలి అనంటే మొదట ఏం చేయాలి, నువ్వు దున్నబడాలి. రెండవది ఏం చేస్తున్నాడంట, పాతదైన దానిని మరి తీసి పక్కన పాడేయాలి. అబ్రహాముతో దేవుడు చెప్పాడంట, నీవు నీ యొక్క తండ్రి ఇంటిని విడిచిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఎందుకు? నేను జీవము గల దేవుడను, నేను సజీవుడైన దేవుడను, కాబట్టి నువ్వు విడిచిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన పాత జీవితాన్ని విడిచిపెట్టే వారముగా మనం ఉండాలి. అందుకనే గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. హల్లెలూయా. ఏం చేయాలంట, మనము జీవించే వారముగా మనము ఉండాలి. మన జీవితంలో పాతవైనటువంటి సమస్తమైన అలవాట్లను తీసి పక్కన పడేసే వారముగా ఉండాలి. ఓల్డ్ హ్యాబిట్స్, ఓల్డ్ థాట్స్, ఓల్డ్ థింకింగ్స్, ఏ కోరికలున్నా సరే పాపభీష్టమైన ప్రతి ఆలోచనను మనం విడిచిపెట్టే వారముగా ఉండాలి. అందుకంటే చాలా ప్రాముఖ్యమైనది 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో యోహాను ఏమంటాడంటే, నీవు నేత్రాశయు జీవపుడంబాన్ని అనే చెత్తను తీసి పారవేయాలి. రైతు ఏం చేశాడు, చక్కగా మర్చిని వదిలేసిన తర్వాత పాతదైనటువంటి మట్టి అంతా కూడా తీసి పక్కన పడేస్తూ ఉన్నాడు. మన పాత జీవితాన్ని, మన పాత బ్రతుకును, మన పాత అలవాట్లను తీసి ఎప్పుడైతే పక్కన పడేస్తామో, దాని వైపుకు తిరిగి చూడకుండా ఉంటామో, నీ యొక్క నేల ఫలభరితంగా మార్చివేయబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత అలవాట్లు పెట్టుకొని పాత పద్ధతులు ఇంకా పాటిస్తూ పాత ఆలోచనలు కలిగి ఉండి నీవు మోహపు చూపుతో, వ్యభిచారపు తలంపులతో, అబద్ధపు జీవితాలతో నీవింకా జీవిస్తూ ఉంటే ఎలా ఫలభరితంగా ఉంటావు? అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవి ఆయను. ఈ యొక్క రైతు వ్యవసాయకుడైన యేసు ప్రభు వారు నీవు ఫలభరితంగా ఉండాలని ఎంత ప్రయాసపడుతున్నాడు చూడండి, ఎంత సిద్ధం చేస్తున్నాడు చూడండి. భూమిని చదును చేశాడు, భూమిని లూజ్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా, పాతదంతా కూడా తీసి పక్కన పడేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడో తెలుసా, నీవు నాలో ఉంటే నీవు నూతనమైనటువంటి సృష్టివి. ఒక పక్షి గుడ్డును గనక మనం చూసుకున్నట్లయితే ఆ పక్షి ఆ గుడ్డును పొదుగుతూ ఉంటుందంట. ఆ గుడ్డులో ఉన్నటువంటి బిడ్డకు జీవం ఉంటుంది, కానీ అది ఎన్నటెన్నటికి మనకు బయటకు కనపడదు. అది ఆ గుడ్డుని పగలగొట్టుకొని బయటకు వచ్చే వరకు కూడా దానిలో జీవముందని మనకు తెలియదు. అందుకనే ఏమంటాడంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం అక్కడ చూస్తాం. అందుచేత పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులముగా మనము ఎంచుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టే వారముగా ఉండాలి, పాపపు క్రియలను విడిచిపెట్టే వారముగా ఉండాలి, పాతదైనటువంటి రోత జీవితాన్ని విడిచిపెట్టే వారముగా ఉండాలి. నీవు ఫలభరితంగా ఉండాలంటే ఈ కార్యాలన్నీ చేయాల్సినదే. నీవు ఫలభరితంగా ఉండాలి అనంటే నీ పాత జీవితాన్ని విడిచివేయాలి. నీవు ఫలభరితంగా ఉండాలి అనంటే నువ్వు విడిచిపెట్టినటువంటి పాపమును ఇంకెన్నడూ కూడా ముట్టుకోకూడదు. నీవు ఫలభరితముగా ఉండాలి అనంటే క్రీస్తు ప్రభుల వారినే నీతిగా నీవు ధరించుకునే దానవుగా ఉండాలి. నీవు నూతనమైనటువంటి జీవితంలో నూతనమైన ఫలమును, 100 ఫలమును నీవు చూడాలి అనంటే నీ జీవితంలో ఏదైతే
చెత్తగా ఉందో, ఏదైతే ఎండిపోయిందో, ఏదైతే పనికి రాకుండా ఉందో వాటన్నిటినీ కూడా తీసి పక్కన పడేయాలి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ భక్తుడైనటువంటి దావీదే. దావీదు జీవితంలోనికి కూడా ఘోరమైనటువంటి పాపం వచ్చింది. దావీదు జీవితం ఎండిపోయింది. దావీదు జీవితం ప్రభు చెప్పినట్లుగా కాకుండా ఒక స్త్రీ పాపము చేత పట్టబడి ఏం చేస్తాడంట, తన జీవితం మోడుబారిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అయినా ప్రేమ కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు దావీదుకు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. దావీదు ఏం చేశాడో తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. దేవా, నేను చేసింది తప్పే ప్రభా, నేను రాజునయ్యా, నేను ఏమైనా చేయగలను అని చెప్పగలడు. కానీ దావీదు అలా చెప్పలేదు. పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు గార్చాడు, వేదన చెందాడు. మరి ఎప్పుడు కూడా ఆ పాపము జోలికి వెళ్ళలేదు. పాపం అతిక్రమములను ఒప్పుకొనివాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు ఫర్టైల్ అవ్వాలి అనంటే రెండవ ప్రక్రియ ఏంటి అనంటే, పాతదైనటువంటిది నీ నుండి తీసివేయబడాలి. పాతదైనటువంటి ఆలోచనలు, పాపము నీ నుండి తీసివేయబడాలి అని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎనీథింగ్ విచ్ కమ్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్, జస్ట్ రిమూవ్ ఇట్ అవుట్. ఈరోజు నీలో కోపం ఉందా? తీసి పక్కన పడేసాయి. నీలో చెడు తలంపులు ఉన్నాయా? నీకు పక్కన పడేసాయి. నీలో కోరికలు ఉన్నాయా? తీసి పక్కన పడేసాయి. ప్రభు కొరకు నిలబడటమే నీకు కోరికగా ఉన్నట్లయితే నీ జీవితము నీ ఫలభరితంగా ఉండిపోతుంది. యు ఆర్ గోయింగ్ టు సీ ద ఫ్రూట్, 100% ఫ్రూట్. దావీదు మహారాజు చెప్పినట్లుగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు ఉండబోతున్నావు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆర్ యు వాంట్ టు బి ఫ్రూట్ఫుల్? ఫలభరితంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నూరంతల ఫలము నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? స్టెప్ బై స్టెప్ బ్లెస్సింగ్లో పైకి వెళ్ళాలనుకుంటున్నావా? కమ్ ఆన్, త్రో ఇట్ అవుట్. ఏది నిన్ను బాధిస్తుందో, ఏది నీ ఆత్మీయ జీవితంలోంచి వెనక్కి లాగుతుందో దాన్ని తీసి పక్కన పడాయి. మూడో విషయాన్ని గనుక మనం ఇక్కడ చూస్తున్నట్లయితే, నీలో అక్కడ ఉన్నటువంటి చెత్తను, రాళ్లను తీసి పక్కన పడేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, రాళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వేరు అంత బాగా లోపలికి వెళ్ళదు. పైపైనే వేరు పట్టుకుంటూ ఉంటది. కాబట్టి ఆ చెట్టు జీవితంలో పడిపోయే పరిస్థితి వస్తూ ఉంటది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి చెత్తను, నీలో ఉన్నటువంటి ప్రతి రాయిని నీవు తీసివేశారు. ఇట్ మే బి పర్సనల్, ఇట్ మే బి ప్రొఫెషనల్, ఆర్ ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హార్డ్ అండ్ థింగ్స్ చాలా మన జీవితంలో ఉంటూ ఉంటాయి. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన వాక్యము చేత వాటిని సరిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు ఈ రాళ్లలోనికి చొచ్చుకొని పోవాలి అనంటే నీవులో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, నీలో ఉన్నటువంటి ప్రార్థన లేని జీవితాన్ని నువ్వు తీసి పక్కన పడేయాలి. చెత్తను తీసి పక్కన పడేసినట్లయితే నీ జీవితము ఒక రూటెడ్ క్రిస్టియన్ లైఫ్ని చక్కగా ఆ చెట్టు నేలలోనికి వెళ్ళి చక్కగా ఎదుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు మహారాజు అంటాడు, 119వ దావీదు కీర్తన 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, అది నన్ను పాపము నుండి కాపాడుతుంది అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయము పరీక్షించుకునే సమయంలోనికి వచ్చాం. ఈ హృదయములో రాళ్ళు చెత్తగా ఉన్న వాటిని, ఈ హృదయములో అవసరము లేని వాటిని, ఈ హృదయములో కూర్చొని నిన్ను ఏలుతున్న ప్రతి పాపమును నీవు పడవేసేటువంటి సమయంలోనికి నీవు వచ్చేసావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము శక్తివంతమైనది, దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము అద్భుతమైనది. నువ్వు ఈరోజు ప్రభు ఒక ఆయుధాన్ని వాడుతున్నాడు. నీ భూమి చదును చేయబడుతూ ఉంది. నీ పరిస్థితులను చూసి, నీ యొక్క స్థితిగతులను చూసి నువ్వు కృంగిపోతున్నట్లయితే ఇది ప్రభు నిన్ను చదును చేస్తున్నాడని, నీ పరిస్థితిలో నువ్వు ఫలభరితంగా ఉండటానికి ప్రభు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడని నీవు నేను తెలుసుకునే వారముగా ఉండాలి. ఈరోజు ఈ
3 విషయాలు రైతు ఎలా అయితే చేస్తాడో వ్యవసాయకుడైనటువంటి యేసు ప్రభువారు కూడా ఆయన చదును చేస్తూ ఉన్నాడు. నీ కొరికే ఆయుధముగా వచ్చాడు ఆయన నీ కొరికే ప్రేమతో నీ జీవితాన్ని కడుతున్నాడు. ఆయన నీలో ఉన్న ప్రతి అవిధేయతను తీసివేస్తున్నాడు. ఆయన ఈరోజు ఆ రైతు నిన్ను ఫలభరితంగా చేస్తూ ఉన్నాడు. నీకు నువ్వుగా ఒకవేళ నీ జీవితాన్ని బాగు చేసుకోలేకపోతున్నావేమో, ఆ నేల బాగు చేయబడటం లేదు, అయ్యో నేను ఫలభరితంగా ఉండాలని ఇష్టపడుతున్నాను కానీ నా భూమిని ఎవరైనా చదును చేస్తే బాగుండని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభువు క్రీస్తు ప్రభుల వారు నిన్ను నూతనమైన అభిషేకము చేత నింపబోతున్నాడు. ఈరోజు 100 ఫలము నీవు నీ జీవితంలో చూడబోతున్నావు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? దావీదు మహారాజులాగా ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానములో స్తుతించే వారముగా ఉండాలి, దేవునిని ఆరాధించే వారముగా ఉండాలి. అనుదినము ఈ వాక్యము చేత మన జీవితాలను తవ్వుకుంటూ ఉండాలి, దున్నుకుంటూ ఉండాలి, పగలగొట్టుకుంటూ ఉండాలి. దేవుడు ఒకవేళ పరిస్థితుల చేత నిన్ను పగలగొడుతున్నట్లయితే విశ్వాసముతో ప్రార్థనతో ప్రభువా నాకు సహాయము చేయని పేతురు వలె ప్రార్థించగలిగినట్లయితే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు నేను 100 ఫలమునిస్తున్నాను. యోసేపు జీవితాన్ని గనుక మనం చూస్తున్నట్లయితే భయంకరమైన హార్డ్ టైమ్స్ యోసేపు జీవితంలోనికి వచ్చాయి. దేవుడు ప్యాలెస్ని చూపించాడు కానీ తన మార్గాన్ని చూపించలేదు. ఎన్నో గుంటలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో దెబ్బలు తన జీవితంలో చూసుకుంటూ వచ్చాడు. ఏ పరిస్థితి కూడా బాగోలేదు. అలాంటి సమయంలో నూతనమైన ఫలభరితమైన జీవితము కొరకు పాతదైనటువంటి దాన్ని విడిచిపెట్టాడు. తన భూమిని ఎప్పటికప్పుడు సాగు చేసుకోవడానికి దేవుని సహాయాన్ని అడిగాడు. ఒకానొక దినం వచ్చేసింది. మై సన్, యు ఆర్ గోయింగ్ టు బి ద గవర్నర్. 13 సంవత్సరాలు వెయిట్ చేశాడంట, కానీ 10 నిమిషాలలో ప్రభు గవర్నర్ని చేసేసాడంట. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితం ఎదుగు బతుకు లేదు, చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, కానీ నాలో ఫలము లేదు, ఆత్మీయంలో ఎదుగుదల లేదు, నా జీవితం అంతా నిర్జీవం అయిపోయింది. నేను ఎప్పుడు 30 60 100 స్టెప్ బై స్టెప్ దీవించబడతాను, ఆశీర్వదించబడతాను, ఫలభరితంగా ఉంటాను, ప్రభు కొరకు జీవిస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. దేవుడు నిన్ను సాగు చేయబోతున్నాడు, నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చివేయబోతున్నాడు. నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తున్నావా? నీ హృదయాన్ని దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ నీ జీవితాన్ని దున్నటానికి నీ మీద అధికారం ఇస్తున్నావా? ఇస్తున్నట్లయితే నీ పాతదైన జీవితాన్ని తీసేయటమే కాదు, నీలో ఉన్న రాళ్ళన్నిటినీ తీసివేయటమే కాదు, ఆయన నిన్ను తన మహిమార్థమై నేను వాడుకోబోతున్నాడు. కాబట్టి దేనికి భయపడకు. ఒకవేళ నీ జీవక్రియలు నీలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టు. నూతనమైన జీవితంలోనికి నేను అడుగుపెట్టబోతున్నాను. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడేది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము బట్టి మీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఫలభరితమైనటువంటి నేలను నువ్వే ఫలభరితముగా చేయడానికి మీరు ఎలా దున్నుతారో, మీరేం చేస్తారో మేము ఈరోజు తెలుసుకున్నాం. మా జీవితాలను సంపూర్ణముగా మీ చేతులకు అప్పచెప్తున్నాం. ప్రభా, మీరు దున్నండి, మాలో ఉన్న చెడును తీసివేయండి, మాలో ఉన్న ప్రతి రాళ్లను తీసివేసి ఫలభరితమైనటువంటి భూమిగా, చదును గల భూమిగా, నూతనమైన ఫలమును అనుభవించేటువంటి భూమిగా మీరు మా జీవితాలను మార్చివేయమని నజరేయుడైన యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామములో అతి వినయంతో అడిగి పెట్టుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ వాక్య భాగంలో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డను దేవుడు ఫలింపచేసి 100 ఫలమును 100 ఆశీర్వాదమును ప్రభు మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రతి ప్రార్థన అవసరత మాకు తెలియచేయండి. మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ జీవితాన్ని అద్భుతం జరిగించునుగాక. మనిషిని